అనంతపురం నగరంలోని ఓల్డ్ టౌన్ మార్కెట్ ను పీపీపీ మోడల్లో ఉన్న పునర్నిర్మాణం చేయబోతున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో మార్కెట్ విషయంలో మాటిచ్చి తప్పారని, ఇప్పుడు ఆ మార్కెట్ ను ఆధునీకరించే బాధ్యతను తీసుకున్నట్లు చెప్పారు ఆయన. అనంతపురం నగరంలోని 12వ డివిజన్ లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ నగరంలో తొలి ఏడాదిలోనే 118 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా చేసిన నాయకులు అంతా ఈరోజు 13వ డివిజన్ లో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ అనంతపూర్ లో గతంలో ఇక్కడ ఇదే డివిజన్ లో ఓల్డ్ టౌన్ మార్కెట్ ఒకటి ఉంది. దాన్ని మేము కొత్తగా అంటే డిమాలిష్ చేసేసి గత 5 ఏళ్లలో చేపిస్తాం అని చెప్పేసి గత ఎమ్మెల్యే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని పీపీపీ మోడల్ కింద ఈ మార్కెటింగ్ అని డెవలప్ చేయబోతున్నాం. దాదాపు 40-50 ఏళ్ల పాత మార్కెట్ ఇది. మొత్తం అక్కడ ఉండే వ్యాపారస్తులు అంతా అడుగుతున్నారు, దీన్ని కొత్త మార్కెట్ కింద తయారు చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. దానికి అనంతపురం ఇంటింటి తిరిగే కార్యక్రమాల్లో ఈ యొక్క పార్లమెంట్ లో మరి అనంతపురం నియోజకవర్గ ప్రసాద్ గారు నెంబర్ 1 వచ్చాడు. ఇప్పుడే చూసాను 70,000 పైన చిలుకొచ్చింది, తిరిగారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రసాద్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఇంటింటి తిరుగుతున్నాడు కాబట్టి ఆదరిస్తున్నారు. మొన్న ఎంత గెలిపించారో పెద్ద ఎత్తున గెలిపించి మళ్ళా అటువంటి నాయకులు మరి ఈ యొక్క అసెంబ్లీకి అవసరం. ఈ రోజు రాష్ట్రాన్ని మళ్ళా అగ్నిగుండం చేసి రౌడీజం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అరాచకాలు సృష్టించడం జరుగుతూ ఉంది. ఏదైతే నితిన్ రెడ్డి ఎంపీగా తప్పు చేసినటువంటి లిక్కర్ షికాంబులు ఇరుక్కున్నటువంటి దుర్మార్గుడు, అటువంటి దుర్మార్గుని సిగ్గు లేకుండా జైలు పోయి పలకరించడం